కొంతకాలంగా అజ్ఞాతంలో ఉన్న బండ్ల గణేష్ ఎట్టకేలకు బయటకొచ్చారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా బండ్ల గణేష్ తెలంగాణ ఎలక్షన్ తర్వాత నోరు విప్పారు. ప్రజాకూటమి విజయంపై కాన్ఫిడెన్స్ తో వ్యాఖ్యలు చేశానని, అది ఓవర్ కాన్ఫిడెన్స్ అయిందని అన్నారు. ఏకాదశి శుభాకాంక్షలు. అందరినీ ఆ స్వామివారు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరు అజ్ఞాతంలో ఉన్నా, నేను అజ్ఞాతంలో లేను. మేము అనుకున్న మా పార్టీ ఓడిపోవడం జరిగింది కాబట్టి మానసికంగా కొంచెం 2-3 రోజులు బాధతో ఏం మాట్లాడదాంలే, మనం ఎన్నో ఊహించుకున్నాం. మాది ప్రజలు మనం అనుకున్న దాన్ని తిరస్కరించారు కాబట్టి మనం మౌనంగా ఉండాల్సిన బాధ్యత. ప్రజలు మా పక్షాన్ని లేకుండా అటు టీఆర్ఎస్ వైపు మళ్ళటం జరిగింది కాబట్టి మనం ఏం మాట్లాడకూడదు. ఇది రైట్ టైం కాదులేదు, ఊరుకోవటం జరిగింది. అరే 100 అంటాం సార్, కోపం మామూలుగా మాట్లాడతాం. చాలా మంది చాలా అంటారు, అవన్నీ అవుతాయా? చాలా అంటాం, ఎన్ని మామూలు ఇవన్నీ ఏముంది. మరి గెలవలేదు, ఏం చేయమంటారు ఇప్పుడు? ఊరికే మా వాళ్ళకి ఉత్సాహం, కాన్ఫిడెన్స్ కాదమ్మా, కాన్ఫిడెన్స్ ఇద్దామని అన్నాము. ఆ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది, దానికి ఏం చెప్తాం? థ్యాంక్ యూ.